చరిత్రలో దళితులను సీఎం చేసిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. పోసాని ఓ మూర్ఖ శిఖామణి అంటూ కామెంట్ చేశారు. ఎదుటివారి కుటుంబ సభ్యులు ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోసాని లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. అంతేకాకుండా బియ్యం, లిక్కర్ మాఫియా సహా అన్ని బయటపడతాయని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని గోరంట్ల వ్యాఖ్యానించారు. ఆ పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక మూర్ఖం శకామణి, ఒక మెంటలిస్టు. అలాంటి వాణ్ణి తెచ్చి నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి, భార్య బిడ్డల గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆ రోజు నోరు పోయి మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి? కళ్ళు మూసుకుపోయాయా? నీ భార్య లేదా, నీకు చెల్లి లేదా, తల్లి లేదా? నీ వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా? సహిస్తాడు, ఎందుకంటే తల్లి చెల్లి లేదు దానికి. ఇప్పుడు మాట్లాడి కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, భావస్వేచ్ఛను హరించి, స్వాతంత్ర స్వేచ్ఛను హరించి, రాజ్యాంగబద్ధంగా కాకుండా వ్యవహరించి, ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడిపి ఇవాళ గగ్గోలు పెడతారా? ఇంకా ఉన్నారు మూర్ఖులు. బియ్యం దొంగలు ఉన్నారు, అందరూ వస్తారు. మైనింగ్ దొంగలు ఉన్నారు, లిక్కర్ మాఫియా ఉన్నారు, అందరూ బయటకు వస్తారు ఒక్కొక్కరిని గెలుపు. ఎవరైతే తప్పుదారి పెట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది? సునీల్, ఎవరు వదలరు, ఏదో ఒక రోజు బయటకు వస్తారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చెయ్యదు. తప్పు చేసిన